వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. హాయ్ అండి. చాలామంది అయితే కొంచెం డౌట్గా ఉన్నారు. కొంచెం కాదు, ఇప్పుడు 2-1 చదువుతున్న వాళ్ళందరికీ కూడా డౌట్గా ఉంది. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ ఎగ్జామ్స్ 2-1 రెగ్యులర్ అండ్ 2-2 సప్లీ వాళ్ళ ఎగ్జామ్ డేట్ అనేది మీకు కన్ఫర్మ్డ్. ఎందుకంటే నేను ఒక రోజు ముందు వీడియో పెట్టాను, మీకు తెలిసిందే. ఏంటి 1-1 ఎగ్జామ్స్ టైం టేబుల్ ఇంకా రాలేదు, మాకు ఉండయా అని అన్నారు. ఎప్పుడైతే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఇచ్చారో అప్పటి నుంచి మీకు టిల్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ అని మెన్షన్ చేస్తారు కదా, ఆ నెక్స్ట్ డే నుంచి మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్స్కి 28th వరకు లాస్ట్ ఇచ్చారు, 29th నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను. ఇందాకనే టైం టేబుల్ రిలీజ్ అయింది. బట్ ఇంకొకటి ఏంటంటే 29th January నుంచి మనకి ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి 2-1 ఎప్పుడు ఉంటాయి మేడం అని అంటే 2-1 కంపల్సరీ మీకు February 12th నుంచి ఉంటుంది. కావాలంటే మీకు తెలిసిందే, JNTU-H అనేది ఓన్లీ 5 days ముందు మాత్రమే టైం టేబుల్ రిలీజ్ చేస్తుంది. ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన డేట్ను మనం చూసుకొని దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. 2-1లో ఉన్నటువంటి COSM కావచ్చు, M3 కావచ్చు, ఆర్ ప్రాబబిలిటీ స్టాట్స్ కావచ్చు, అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్ ఏదైనా కావచ్చు, మన ఛానల్లో ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అని అంటే మీకు ఇంకొకటి టైం అనేది లేదు. ఎందుకంటే 29th రోజు M1, కొంతమందికి M1 సప్లీ ఉండొచ్చు, అండ్ నెక్స్ట్ M2 సప్లీ ఉండొచ్చు, అండ్ ఈ గ్యాప్లో మీకు మళ్ళీ 2-1 రెగ్యులర్ ఉంటుంది. అవి రాయడం అంటే చాలా కష్టం. కాబట్టి మీరు 2-1 రెగ్యులేషన్ ప్రకారం మీరు ఈ 2-1 రెగ్యులర్ కోసం ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి బేట, టైం అనేది లేదు. ఇంకొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఏంటి అని అంటే మీకు M2 కావచ్చు, కాసం కావచ్చు, ఫ్లాట్, DM వీటన్నింటికి సబ్స్క్రిప్షన్ కంపల్సరీ ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు ముందే పర్చేస్ చేయండి. అయ్యో మాకు నెక్స్ట్ మంత్ ఉంది ఎగ్జామ్, అప్పుడు చేస్తాం అనుకోవద్దు. ఈ 1 monthలోనే మీ ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి మీరు పర్చేస్ చేయండి, బాగా చదువుకోండి. అప్పుడే పర్ఫెక్ట్ మార్క్స్తో పాస్ అవుతారు. అండ్ నేను ఈవెన్ మెంబర్స్కి పడుతున్నటువంటి కంటెంట్ మీరు చూడగలుగుతారు. బట్ వీడియోని మాత్రం గ్రూప్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ప్రిపరేషన్ బాగా స్టార్ట్ చేయండి బేటా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.